image theorem. Theorem second, if Q of H comma K is the image theorem, is the image theorem. This image theorem. Image of the point P of x1 y1 with respect to the straight line ax plus by plus c equal 0, then prove that h minus x1 by a equal to k minus y1 by b equal to minus 2 of ax1 plus by1 plus c by a square plus b square. Foot of the perpendicular theorem కు సేమ్ వస్తుంది, ఇక్కడ -2 రాదు. కానీ ఇమేజ్ థియరం ఏమొస్తుంది, -2 అంతే చేంజ్ తప్ప ఏమీ లేదు. ఇమేజ్ థియరం చూడండి, ఇమేజ్ థియరానికి ఇమేజ్ అంటే నేమ్ ఉంది, నీడ. ఇప్పుడు మనం ఇలా ఉన్నాము, మన నీడ పడుతుంది కాబట్టి ఇమేజ్ థియరం అంటే ఏం లేదు, సింపుల్ ఒక లైన్ గీసేసాయి. మనం ఇంతకుముందు పర్పెండిక్యులర్ అంటే ఇలా రాసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇమేజ్ కాబట్టి దీని నీడ అనేది ఇక్కడ పడాలి కాబట్టి దీన్ని కొంచెం పొడిగించుకుంటాం, అంతే సింపుల్ అయిపోయి. ఇక్కడ పాయింట్ ఏం రాస్తాం, P ఆఫ్ x1 y1. ఇక్కడ ఏం రాస్తాం, Q ఆఫ్ H కామా K అయిపోయింది. ఇక్కడ P ఆఫ్ x1 y రాసాం, ఇక్కడ Q ఆఫ్ H కామా K. లైన్ యాజ్ ఇట్ ఈస్, నువ్వు ఇంతకుముందు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏం రాసినావు అదే రాస్తావు, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏం రాస్తావు అంటే ఈ పాయింట్ కు ఒక మిడ్ పాయింట్ ఉంది, అంటే ఈ పాయింట్ కు ఈ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంది, మిడ్ పాయింట్ కాబట్టి దీన్ని మిడ్ పాయింట్ అనుకుంటాం, ఎం అనుకుంటాం. అంటే పీకి కు ఒక మిడ్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఏంది ఎం అనుకుంటాం. ఇంకా నెక్స్ట్ చూడండి, మనకి ఇమేజ్ థియరం రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తుంది చూడండి, గివెన్ పాయింట్ p is equal to x1 comma y1. నెక్స్ట్ సెకండ్ పాయింట్ q is equal to h comma k. మనకు 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ తెలుసు, ఏంది స్లోప్ ఆఫ్ pq is equal to y2 minus y1 by x2 minus x1. అంటే y2 ఎలిమెంట్ డిఫరెన్స్ y1 ఎలిమెంట్ బై x2 ఎలిమెంట్ డిఫరెన్స్ x1, y2 minus y1 by x2 minus x1. అసలు y2 y1 x1 x2 ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, p లో ఇచ్చిన ఎలిమెంట్స్ ఏమున్నాయి, x1 y1, q లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, x2 y2. అవే చదువుతున్నాం. అంటే స్లోప్ ఆఫ్ pq is equal to y2 minus y1 k minus y1 x2 minus x1 h minus x1 m1 అయిపోయింది. నెక్స్ట్ గివెన్ లైన్ ax plus by plus c equal to 0. మనకు లైన్ ఇచ్చాడు, గివెన్ లైన్ ax plus by plus c equal to 0. ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, ఏదైనా ఒక లైన్ ఇచ్చి స్లోప్ అనుకోవాలంటే ఏం చెప్పాను, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది a, y కోఎఫిషియంట్ ఏముంది b, కాబట్టి ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, m2 is equal to మైనస్ a by b. చూడండి, 2 lines are perpendicular కాబట్టి 2 lines are perpendicular అంటే మీకు చెప్పాను, సమ్ ఆఫ్ ద స్లోప్ m1 ప్లస్ m2. సమ్ అంటే ఏంది, అడిషన్, యాడ్ చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ద స్లోప్ అంటే m1 ప్లస్ m2 is equal to 1. ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి m1 ఇంటూ m2 is equal to ఏమవుతుంది, -1. ఇక్కడ మనం ఏమంటాం, 2 lines are perpendicular కాబట్టి m1 m2 is equal to -1. m1 అంటే మనకు తెలుసు, ఏమి ఇచ్చినాడు, m1 is equal to k minus y1 by h minus x1 అది రాసాము. నెక్స్ట్ ఇంటూ m2 అంటే ఏముంది, మైనస్ a by b ఈక్వల్ టు -1. -1 ఎక్కడి నుంచి వచ్చింది, ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్. అంటే ఈ మైనస్ కి క్యాన్సిల్ చేసేస్తాం. అప్పుడు ఏముంది, h minus y1 by k minus y1 by h minus a1. చూడమ్మా, k minus y1 by h minus x1 a by b ఈక్వల్ టు 1 వస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే k minus y1 ఇంటూ a బై b వాల్యూ ఇక్కడే పెట్టేసి ఈ h minus x1 ఉంది, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ ఉంది కాబట్టి మనకు రైట్ సైడ్ పోతే ఏముంది, న్యూమరేటర్ ఉంది. అంటే k minus y1 ఇంటూ a బై b is equal to h minus x1 అవుతుంది. ఈ a ఏం చేస్తామంటే ఈ విధంగా పంపిస్తాం రైట్ సైడ్. కాబట్టి k minus y1 by b ఈక్వల్ టు h minus x1 by a. ఆల్ఫాబెటికల్ ప్రకారం మనకి ఫస్ట్ ఏం వస్తుంది, a వస్తుంది కాబట్టి h minus x1 by a ఈక్వల్ టు k minus y1 by b ఈక్వల్ టు r అనుకుంటాం. అంటే దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈక్వేషన్ 1 అన్నాక
ఇక్కడ మనకు టూ ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ కి ఇది ఈక్వల్ చేస్తాం అంటే h మైనస్ x1 బై ఏ ఇజ్ ఈక్వల్ టు ఆర్, క్రాస్ మల్టిప్లై చేస్తే h మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు ఏఆర్. మనకి ఇక్కడ h వాల్యూ కావాలా కాబట్టి h ఇజ్ ఈక్వల్ టు మైనస్ x1 అవతల పోతే ఏముంది ప్లస్ అవుతుంది ఏఆర్ ప్లస్ x1. నెక్స్ట్ ఫంక్షన్ చూడమ్మా k మైనస్ y1 బై బీతో క్రాస్ మల్టిప్లై చేసేముంది k మైనస్ y1 ఈక్వల్ టు బిఆర్, k అలాగే పెట్టేస్తాయి మైనస్ y1 ఉంది అవతల పోతే ప్లస్ y1 అంటే k ఇజ్ ఈక్వల్ టు బిఆర్ ప్లస్ y1. ఇక్కడి వరకు నీకు ఇమేజ్ తీయడానికైనా సరే ఫుట్ ఆఫ్ ద థియరం పైన సేమ్ ప్రాబ్లం, ఇక్కడి వరకు సేమ్ థియరీ రాస్తాం. ఇమేజ్ తీయడానికి అయితే ఇక్కడ కూడా చేంజ్ చేస్తాం. ఎక్కడ చేస్తాము పి పాయింట్ కు క్యూ పాయింట్ కు మనకి ఏముంది మిడ్ పాయింట్ ఎం ఉంది, మిడ్ పాయింట్ ఫామ్ లో అనుకోవాలి అంటే మనం చూడు ఎం ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫామ్ లో ఏంది మనకు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 మిడ్ పాయింట్ ఫామ్ లో మనకి ఇది. ఎందుకు పీకి క్యూకి 2 పాయింట్స్ కు మిడిల్ లో ఎం ఉంది కాబట్టి ఈ మిడ్ పాయింట్ ఫామ్ అనుకుంటాం అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సరే సార్ నువ్వు మిడ్ పాయింట్ చెప్పావు కానీ x1 ప్లస్ x2 y1 ప్లస్ y2 ఎక్కడ తీసుకుంటావు, ఈ ఎలిమెంట్స్ ఎక్కడ తీసుకుంటావు అంటే ఆల్రెడీ మనకు పీలో ఏమి ఇచ్చాడు x1 y1, క్యూలో ఏమి ఇచ్చాడు h కామాక, దీన్ని x1 అనుకుంటున్నాం దీన్ని y1 అనుకుంటాం, క్యూలో అనుకుంటాం x2 y2, ఈ పాయింట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే m ఈక్వల్ టు x1 ఈజ్ x1 ప్లస్ x2 మీన్స్ h బై 2 y1 ప్లస్ y2 మీన్స్ k బై 2. అదే మిడ్ పాయింట్ వచ్చేసింది. మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత మనకి ఏమంటున్నాడు ఏఎక్స్ ప్లస్ బి బై ప్లస్ సి లైస్ ఆన్ ద లైన్ అంటే ఈ ఎం అనే పాయింట్ ఈ లైన్ పైన ఉంది అంటున్నాడు. అప్పుడు ఎం మిడ్ పాయింట్ లో మనకు 2 వాల్యూస్ వచ్చాయి కదా, దీన్ని ఎక్స్ అనుకో దీన్ని వై అనుకో. చూడండి క్యూ ఆఫ్ హెచ్ కామా కే లైస్ ఆన్ ద లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తామా ఈ వాల్యూ, వై బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తామా ఈ వాల్యూ. చూడు ఏ ఎక్స్ అంటే x1 ప్లస్ హెచ్ బై 2 ప్లస్ బి ఇంటూ వై అంటే అమ్మా y1 ప్లస్ కే బై 2 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం ఏ ఇంటూ x1 ఏఎక్స్1 ప్లస్ ఏ ఇంటూ హెచ్ ఏహెచ్ ప్లస్ బి ఇంటూ y1 by1 ప్లస్ బి ఇంటూ కే bk ప్లస్ క్రాస్ ఎల్సిఎం వస్తుంది 2 ఇంటూ సి ప్లస్ 2c బై ఎల్సిఎం 2 ఈక్వల్ టు 0. 2 తో మల్టిప్లై 2 ఇంటూ 0 0 ఒకటి ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ ah ప్లస్ bk ఈక్వల్ టు 0. అంటే మనకి ఏదైనా లైన్ ఏ ఫార్ములా వస్తుంది ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ ah ప్లస్ bk ఈక్వల్ 0. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ hk వచ్చింది కానీ hk అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది h ఈక్వల్ టు ar ప్లస్ x1, k అంటే ఏమొచ్చింది మా br ప్లస్ y1 అంటే ఈ h వాల్యూ k వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాయి ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ a ఇంటూ h అంటే సబ్స్టిట్యూట్ చేస్తావు ar ప్లస్ x1 ప్లస్ b k అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తామా br ప్లస్ y1 ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ ఏతో మల్టిప్లై చేస్తాం a ఇంటూ ar a స్క్వేర్ r ప్లస్ a ఇంటూ x1 ax1 ప్లస్ b ఇంటూ br b స్క్వేర్ r ప్లస్ b ఇంటూ y1 by1 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ax1 2ax1 ప్లస్ by1 2by1 ప్లస్ 2c ప్లస్ ఇంకా రిమైనింగ్ ఏముందా a స్క్వేర్ r ప్లస్ b స్క్వేర్ r a స్క్వేర్ r ప్లస్ b స్క్వేర్ r ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ r ఉంది r కామన్ తీస్తాం అంటే
2ax1 ప్లస్ 2by1 ప్లస్ 2c ప్లస్ ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఆర్ కామన్ ఇద్దాం ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏ ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ పెట్టేసి ఈ టర్మ్ ఉంది కదా 2ax1 ప్లస్ 2by1 ప్లస్ 2c ఈ టర్మ్ మొత్తం రైట్ సైడ్ పంపిస్తాం. పంపించేటప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది 2 కామన్ ఇస్తాం 2 కామన్ ఇస్తే పంపిస్తాం అంటే ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వదిలిపోతుంది మైనస్ అవుతుంది కాబట్టి 2 కామన్ ఇస్తాయి మైనస్ 2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి నెక్స్ట్ ఆర్ ఇక్కడే పెట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వదిలి పంపిస్తాం ఆర్ ఈక్వల్ టు మైనస్ 2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఇది వదిలిపోతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కానీ మనకు ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఆర్ అంటే ఏం రాసుకున్నాం h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు k మైనస్ 1 బై బి ఈక్వల్ టు ఆర్ అంటే ఆర్ బదులు ఏం రాస్తాం h మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు k మైనస్ y1 బై బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయిపోయింది ఇమేజ్ థీరం చాలా చాలా ఈజీ ఏం లేదు. ఇమేజ్ థీరం కనుక్కోవాలంటే ఇచ్చిన గివెన్ పాయింట్స్ యొక్క స్లోప్ అనుకుంటాము ఇచ్చిన లైన్ యొక్క దీని స్లోప్ అనుకుంటాం ఒకటి m1 అనుకుంటాం m2 అనుకుంటాం 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి ప్రోడక్ట్ అంటాం m1 m2 -1 కనుక్కుంటాము అనుకున్న తర్వాత h వాల్యూ k వాల్యూ వస్తుంది. ఇక్కడి వరకు అంటే h వాల్యూ k వాల్యూకు ఇమేజ్ థీరానికైనా సరే ఫుట్ ఆఫ్ ది థీరమ్స్ అయినా సేమ్ వస్తుంది. ఇమేజ్ థీరానికి ఏం కనుక్కుంటాం అంటే ఇక్కడ నుంచి 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ కనుక్కుంటాం. మిడ్ పాయింట్ కనుక్కున్న తర్వాత మనకి ఒక 2 వాల్యూస్ వస్తాయి అది x y అనుకుంటాము. ఈ q ఆఫ్ h k అనేది లైన్ ఆన్ లైన్ ఉంది కాబట్టి ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ కనుక్కుంటాం.